హాయ్ అండి, వెల్కమ్ టు లిటిల్ సిస్టర్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో టమాటా ఎగ్ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ కర్రీ అనేది రైస్ చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఈ టమాటా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. అలానే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. అలానే సన్నగా కట్ చేసుకున్న ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకోవాలండి. అలానే ఒక 5-6 పచ్చిమిర్చిని 2 భాగాలుగా కట్ చేసి ఈ విధంగా వేసుకోవాలండి. అలానే కచ్చా పచ్చగా నలగొట్టుకున్న ఒక 5-6 వెల్లుల్లి. వీటన్నింటినీ ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. దీనిలోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ ఫ్రై అవ్వకముందే సాల్ట్ కూడా వేసేస్తున్నానండి. ఇలా ముందుగా సాల్ట్ వేసుకోవడం వలన ఆనియన్ అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇలా సాల్ట్ వేసుకొని వీటన్నింటినీ కలిపి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి 5 మీడియం సైజ్ టమాటాలు వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు అలా వేపుకోవాలి. వీటిని ఇప్పుడు టమాటా అనేది సాఫ్ట్గా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి. వీటిని టమాటా అనేది సాఫ్ట్గా అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. టమాటా వేసుకున్న తర్వాత ప్యాన్ పై మూత పెట్టేయాలండి. ఇప్పుడు టమాటా అనేది సాఫ్ట్గా మగ్గిపోతుంది. మధ్యలో మూత తీస్తూ చెక్ చేస్తూ టమాటాని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అవుతూ టమాటా అనేది సాఫ్ట్గా అవుతుంది. ఇలా వాటర్ అనేది రిలీజ్ అవ్వట్లేదు అనిపిస్తే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని కూడా మగ్గించుకోవచ్చండి. ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకున్నాను. టమాటా అనేది సాఫ్ట్ కర్రీలో ఆల్రెడీ ఉప్పు వేసేసానండి. 1 స్పూన్ కారం వేసుకున్నాను. అలానే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నింటినీ 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీపై మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలండి. ఇప్పుడు కర్రీపై ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకుందామండి. చూడండి, కర్రీ అనేది టైట్గా అనిపిస్తుంది. అందువల్ల ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. ఇలా వాటర్ పోసుకోవడం వల్ల టమాటా అనేది త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలండి. టమాటా మగ్గేలోపు ఒక 4 ఎగ్స్ తీసుకొని ఈ విధంగా బౌల్లోకి కొట్టుకోవాలండి. ఈ 4 ఎగ్స్ అనేవి మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. టమాటా మగ్గేలోపు వీటన్నింటినీ ఈ విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకుందామండి. చూడండి, టమాటా అనేది సాఫ్ట్గా మగ్గిపోయింది. ఈ టైంలో మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఎగ్ వేసుకోవాలండి. దీన్ని ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి. టమాటా, ఎగ్, ఆనియన్ 3 కూడా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు కర్రీలో ఉప్పు కారం చెక్ చేసుకోవాలండి. నాకు కారం అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఈ విధంగా కర్రీ అనేది రెడీ అయిపోయి దింపుకునే 2 నిమిషాల ముందు 1/2 స్పూన్ ధనియాల పొడి, అలానే ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు అలా వేపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని వేరే దానిలోకి సర్వ్ చేసుకుందాం. ఈ కర్రీ అనేది రైస్, చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి.